నిజంగా బ్రో ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే టిఫిన్ చాలా లేదు పిజ్జాలా ఉంది. దోశ అంటారా అది ఏమంటారో అర్థమవుతుంది. ఇక్కడ దీన్ని పరోటా అంటారు. అంటే హాయ్ అంటే కెమెరా ఫోకస్ చేయండి. అంటే హాయ్ అయిపోయింది. సో హలో గాయ్స్, వీఆర్ ఎట్ అరుణాచలం టెంపుల్. ఇప్పుడు కనిపిస్తున్న వీడియోలో ఇది మనకి మెయిన్ టెంపుల్ ఇదే అనమాట, మన అరుణాచలం. ఇక్కడి వాళ్ళందరూ దీన్ని తిరువన్నమలై అని చెప్పేసి అంటారు. మన తెలుగు పీపుల్ వచ్చేసి దీన్ని అరుణాచలం అని చెప్పేసి అయితే అంటారు. మనం ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం దీపం పెట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అన్నమాట. టెంపుల్ అయితే అసలు క్రేజీ ఉంది. ఈ వీడియోలో నేను ట్రావెలింగ్, ఫుడ్, స్టేకేషన్ A to Z మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ 3 టెంపుల్స్ అయితే మనం దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఆ టెంపుల్స్ వచ్చేసి ఫస్ట్ టెంపుల్ భూతనారాయణ టెంపుల్, సెకండ్ టెంపుల్ వచ్చేసి జంట వినాయకుడు టెంపుల్, అండ్ థర్డ్ వన్ ఉన్నమలై అమన్ టెంపుల్. ఒకవేళ మీకు ఈ టెంపుల్స్ దొరకకపోతే అక్కడ లోకల్ పీపుల్స్ అడగండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మ్యాక్స్ అనే టెంపుల్స్ పక్కపక్కకే ఉంటాయి. చాలా మంది జంట వినాయక టెంపుల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతారు. మాక్సిమం చాలా మంది అయితే ఈ గుడి ముందు నుండి ఇక్కడనే దీపం పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతారు. ఆ 3 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాక మనం ఇక్కడ దీపం పెట్టి మనం స్టార్ట్ అయితే అవ్వాలి. మేమైతే ఆ టెంపుల్స్ ని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దీపం పెట్టి స్టార్ట్ అవుతున్నాము. మన ఈ గిరి ప్రదక్షిణలో టోటల్ కంప్లీట్ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ మధ్యలో మనకి 8 లింగాలు అనేవి దర్శనం చేసుకోవాలి. అండ్ ఆ టెంపుల్స్ హిస్టరీ ఏంటో కంప్లీట్ గా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింగం వచ్చేసి ఇంద్రలింగం. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకుంటే దీర్ఘ ఆయుష్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. సెకండ్ అగ్నిలింగం. మనకి అన్ని లింగాలు లెఫ్ట్ ఉంటే ఈ లింగం మాత్రం మనకి ఒకటి రైట్ లో వస్తుంది. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకుంటే గుడ్ హెల్త్ అండ్ మనకి అనుకున్న పనులన్నీ ఏం అడ్డంకులు లేకుండా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ మనకి ఈ సెకండ్ అగ్నిలింగం దర్శనం చేసుకుని కొంచెం ముంగడికి వెళ్తుంటే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. అదైతే మస్ట్ విజిట్ అని చెప్పి నేను చెప్తాను. మేము లోపల విజిట్ అయ్యాము. లోపల మాత్రం అసలు ఫోన్స్ అలా ఉన్నాయి, బట్ వాళ్ళైతే అసలు రికార్డింగ్స్ ఏవి తీయనివ్వట్లేదు, జస్ట్ ఫొటోస్ కూడా తీయనివ్వట్లేదు. కానీ లోపలైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే మస్ట్ విజిట్ చేయండి. అండ్ రమణ మహర్షి గురించి ఒక స్పెషల్ చిన్న వీడియో చేస్తాను, అది కూడా చూసేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అండ్ మనకి ఇక్కడ మ్యాప్ గైడ్స్ అయితే ఉంటాయి. మనం వెళ్లే దారిలో మనం ఎక్కడెక్కడ లింగాలు ఉంటాయని ఈ మ్యాప్ చూసి తెలుసుకోవచ్చు. మనం ఎన్ని దర్శనం చేసుకున్నాం అండ్ నెక్స్ట్ ఇంకెన్ని చేసుకోవాలి అని చెప్పేసి మనకి క్లియర్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ వరకు వచ్చినాం అని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఉంటుంది. మ్యాప్ ని చూసుకొని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. పబ్లిక్ కూడా చాలానే ఉంటారు. మనం ఆ పబ్లిక్ ని చూసుకుంటా కూడా మనం వెళ్ళిపోవచ్చు. థర్డ్ యమలింగం. ఈ యమలింగాన్ని ప్రతిష్ఠించింది యమధర్మరాజు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘాయుష్ ఉంటది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఫోర్త్ వన్ వచ్చేసి నైరుతి లింగం. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ లింగాన్ని దర్శించుకుంటే చెడు ప్రభావాల నుండి విముక్తి పొందుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ మనకి ఇట్లా వెళ్తుంటే మధ్యలో చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయి. అవన్నీ మనకి ఈ 8 లింగాల కిందకి రావన్నమాట. ఇవన్నీ సపరేట్, ఇంకా చాలా ఉంటాయి. దర్శనం చేసుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, మన ఓపికను బట్టి ఉంటుంది అంతే. ఫిఫ్త్ లింగం వచ్చేసి వరుణ లింగం. ఈ లింగాన్ని వరుణ దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకుంటే రెగ్యులర్ గా ఉండే హెల్త్ ఇష్యూస్ అయితే పోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. సిక్స్త్ లింగం వచ్చేసి వాయులింగం. ఈ లింగాన్ని దర్శించుకుంటే మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. సెవెంత్ లింగం వచ్చేసి కుబేరలింగం. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకుంటే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి అని చెప్పేసి అంటారు. అండ్ మనకి మనీ రిలేటెడ్ కూడా ఏం ఇష్యూస్ ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. మనకి 8th లింగానికి వెళ్లే దారిలో మోక్ష మార్గం అని చెప్పేసి ఒకటి వస్తుంది. దీంట్లో నుండి
నుండి మనం 3 times వెళ్ళి వచ్చినామంటే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పేసి అయితే అంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే వేరే లెవెల్ పబ్లిక్ ఉండే. మేము పౌర్ణమి రోజు వెళ్ళినాము. ఫుల్ క్రౌడ్ ఉండే. మేము అక్కడ నుంచి దానికి వెళ్ళే వరకు మాకు 1 hour అయితే పట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇక్కడ చాలా మంది కొట్టుకున్నారు. ఓ గాడ్, వేరే లెవెల్ స్టంట్స్ అయితే ఇక్కడైతే. కానీ మేము అటెండ్ చేసి ఫైనల్లీ అయితే మేము సాధించినాం. ఒకటేసారి వెళ్ళినాం, 3 times వెళ్ళాలి. బట్ మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 3 times వెళ్దాం అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాం. ఎయిత్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మెంటల్గా పీస్ అండ్ మనకి ఏమైనా శని ప్రభావాలు ఉంటే పోతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇక్కడ టోపీ అమ్మ అని ఒక ఆవిడ ఉంటుంది. తను ఇక్కడ చాలా ఫేమస్. తను ఇప్పటి వరకు 1000 times కంటే ఎక్కువ ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసింది. అండ్ తను డైలీ గిరి ప్రదక్షిణ అనేది చేస్తుందంట. అండ్ ఇక్కడ వాళ్ళు తనని ఒక దేవతలాగా చూస్తారు. తనకి కొన్ని పవర్స్ ఉంటాయని కూడా కొందరు అంటున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళని కొంతమందిని తను ఎవరు అసలు ఏంటి అని కొంతమందిని అడిగి తెలుసుకుంటే తన గురించి ఒక ఇన్సిడెంట్ అయితే చెప్పినారు. ఒకసారి ఒక కుక్కకి యాక్సిడెంట్ అయ్యి ఆ కుక్క పేగులు మొత్తం బయటికి వచ్చి పడిపోయి ఉండే అంట. ఈ టోపీ అమ్మవారు చూసి వెళ్ళి ఆ కుక్క పేగులు మొత్తం లోపల వేసి ఒక క్లాత్ తో మొత్తం చుట్టి అక్కడ నుండి వెళ్ళిపోయిందంట. కొన్ని డేస్ తర్వాత ఆ కుక్క బ్రతికి నార్మల్ అయిపోయి బయట తిరుగుతుంది అని చెప్పినారు. లిటరల్లీ మేము షాక్. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అలానే చెప్పినారు. కానీ మాకైతే కొంచెం ఓకే నమ్మొచ్చు అని చెప్పేసి అనిపించింది. బట్ మేమైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మాకైతే కనిపించలేదు. ఒకవేళ మీకు కనిపిస్తే యు ఆర్ ద లక్కీ వన్స్. మేము పౌర్ణమి రోజు ప్లాన్ చేసినుండే ఈవినింగ్ 6కి అట్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. నైట్ ఆల్మోస్ట్ 11 అయింది. కంప్లీట్ అయ్యేసరికి ఇక టెంపుల్ కి విజిట్ చేస్తామంటే 9కి టెంపుల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము అయితే టెంపుల్ కి విజిట్ చేసి లోపల టెంపుల్ ఉంది భయ అసలు నిజంగా వేరే లెవెల్. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ దర్శనం ఉంటుంది. మా అంటే ఫ్రీకి పెయిడ్ కి ఒక 1 hour డిఫరెన్స్ ఏమో ఉంటది అంతే. మనకి పెయిడ్ అయితే సెపరేట్ లైన్ ఉంటుంది. టికెట్ కౌంటర్స్ వచ్చేసి మనకి బయట ఎక్కడ ఉండవు. లోపల మిడిల్ లో మనం వెళ్తుంటే మధ్యలో వస్తుంది. అక్కడ మనం టికెట్ తీసుకొని అక్కడ నుండి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి కంప్లీట్ టెంపుల్ ఓవర్ వ్యూ ఉంటుంది. చూడండి అసలు ఇది క్రేజీ, అసలు క్రేజీ డిజైన్ చేసి కట్టినారు. ఒకసారి చూడండి మీరు, బాగుంటుంది చాలా. మనకి ఫోన్స్ అయితే అలౌ చేస్తారు బట్ వీడియోస్ అయితే అసలు తీయనియరు. చాలా స్ట్రిక్ట్ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పొరపాటున మనం వీడియో దొరికినామంటే ఈదా ఫోన్ తీసుకొని వాళ్ళకి కొట్టడం, లేదంటే వాళ్ళు కొంచుకొని మళ్ళీ ఇవ్వడం అయితే ఇవ్వరు. మేము ఇక్కడ చూసినాము. ఇక్కడ ఒక అతను వీడియో తీస్తుంటే దాన్ని మొత్తం తీసేసుకొని వాళ్ళైతే మళ్ళీ ఫోన్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే అస్సలు ఇవ్వలేదు. మాకైతే దర్శనం ఒక 2 hours లో కంప్లీట్ అయింది. బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగైతే మేము వెళ్ళిపోయినాం. ఇంకా ట్రావెల్, ఫుడ్ అండ్ స్టే దగ్గరికి వస్తే మేము హైదరాబాద్ నుండి వచ్చాం. కేసీజీ CGL ఎక్స్ప్రెస్ కాచిగూడ టు పాండిచేరికి అయితే బుక్ చేసుకున్నాము. మాకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేకుండా మేము వచ్చే రోజు మనకి హైదరాబాద్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ వీక్లీ 2 or 3 days ఉంటుంది. మండే, ట్యూస్డే, ఫ్రైడే ఈ 3 days మనకైతే ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసి మధురై స్పెషల్ ట్రైన్. సికింద్రాబాద్ నుంచి తిరువన్నమలైకి డైరెక్ట్ ఉంటుంది అనమాట. మనకి ఏ ట్రైన్స్ డైరెక్ట్ ఉండవు. కొంచెం నియర్ బై స్టేషన్స్ ఉంటాయి. మనం అక్కడ వరకు బుక్ చేసుకొని అక్కడ నుండి మనము తిరువన్నమలైకి రీచ్ అయిపోవాలి. తిరువన్నమలై నథింగ్ బట్ అరుణాచలం. అండ్ మనకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. మన బస్ లో కూడా రావచ్చు. మేము ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు రీచ్ అయ్యాం. మేము పూడుచేరికి అయితే. పూడుచేరి నథింగ్ బట్ ఇక్కడ వాళ్ళందరూ మన పూడుచేరిని పాండిచేరి అంటారు. అండ్ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక 2-3 kilometers కి మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. మన స్టేషన్ బయట కొన్ని ఆటోస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు మనకి రేట్ ఎక్కువ చెప్తారు. కొంచెం షేర్ ఆటోస్ లో మీరు చూసుకొని ఒక 20 రూపీస్ ఇచ్చి అయితే మీరు బస్ స్టాండ్ కి వెళ్ళిపోండి బెటర్. అండ్ నార్మల్ ఆటో ఉంటే మీకు ఎంత లేదన్నా ఒక 2-3 kilometers కి మీకు 150-200 అయితే వాళ్ళు చార్జ్ చేస్తారు. బెస్ట్ మీరు షేర్ ఆటోస్ లో వెళ్ళడం బెటర్. అక్కడికి వెళ్ళినాక తిరువన్నమలైకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. నాకు ఒక 2 hours జర్నీ ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు అయితే డైరెక్ట్ ట్రైన్స్, మధురై స్పెషల్ ట్రైన్ లేదంటే బస్సెస్ చూసుకోండి. ఇలా అంటే మనకి కొంచెం హెడేక్ ఉంటుంది. డే మొత్తం సిరీస్ ట్రావెలింగ్ లోనే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వాళ్ళకి కొంచెం తెలుగు రాదు, మనకేమో తమిళ్ రాదు. ఇఫ్ మీకు తమిళ్ వచ్చుంటే ఓకే యూ క్యాన్, ఆర్ లేదు అంటే మీరు డైరెక్ట్ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఫ్రీ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం అండ్ స్కందాశ్రమం. మనం ఇక్కడ స్టే చేయాలి అంటే 15 days ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాంటాక్ట్స్ డీటెయిల్స్ పెడతాను, చూసుకోండి. అండ్ మనకి శివ సన్నిధి అని ఒక స్టే ఉంటుంది. అది మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా తక్కువలో రూమ్స్ ఉంటాయి అండ్ బాగుంటాయి. మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300, 400, 500 నుంచి మనకు స్టార్ట్ అయితే శివ సన్నిధిలో. అండ్ వాళ్ళది కూడా నేను ఇక్కడ కాంటాక్ట్ డిస్ప్లే చేస్తే తీసుకోండి. అండ్ వాళ్ళు మనకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెడతారు. ఫుడ్ అయితే మనకి ఫ్రీ ఉంటుంది. దీంట్లో బయట తినడం కంటే దీంట్లో
దాంట్లో మనకి చాలా బెటర్ అని చెప్పి చెప్తాను నేను. 4 స్టార్ 5 స్టార్ అన్ని హోటల్స్ ఉంటాయి మనకి మన బడ్జెట్ ని బట్టి. ఇన్ కేస్ మన దగ్గర బడ్జెట్ ఉంది అంటే మనకి టెంపుల్స్ దగ్గర ఇంకా చాలా హోటల్స్ ఉంటాయి, చాలా రూమ్స్ ఉంటాయి నియర్ బై, అక్కడ మనం స్టే చేయొచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసి నిజంగా బ్రో ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే టిఫిన్ చాలా లేదు, పిజ్జాలా ఉంది. దోశ అంటారా దీన్ని ఏమంటారో అర్థమవుతుంది నాకు. మన ఇంటికాడ దీన్ని పరోటా అంటారు. ఏ లేదురా మన ఇంటికాడ కాడ పెడతాడు. అరే బండి అప్ప అట్లుంది ఇది. మళ్ళీ 50 రూపాయలు అంటేనా సో కాస్ట్లీ. అంటే అంటే సే హాయ్ అంటే కెమెరా ఫోకస్ చేయండి. అంటే హాయ్ అంటే హాయ్ అయిపోయింది. అంటే మనకి తమిళ నేర్చుకుంటుంది, మనం తెలుగు నేర్చుకుంటున్నాం మేడం. అసలు నిజంగానే ఫోకస్ చేయద్దు. రాహుల్ ఎట్లుంది దోశ? నాన్న ఎట్లుంది దోశ? అయితే ఎట్లుంది? మనలో అంటే అడుగుతుంది అసలు ఏం చేస్తారు అంటే వీడియో అని చెప్తున్నాం. వీళ్ళుండి కిడ్నాప్ చేస్తున్నాం. నేను అంటేనేమో చిన్న పిల్ల నాకు కిడ్నాప్ చేసి కానీ మస్తు హుషారు మా తెలుగు అర్థమవుతుందంటే నేను అన్న రోజు వచ్చినాను. ఓనర్ పద్మక్క లక్ష్మి పద్మక్క పశ్చిమ మమ్మీ మమ్మీ తమిళ్ హలో சொல்லுமா మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి తమిళ్ వచ్చు, ఆమెతో కాల్ మాట్లాడిపిస్తున్నాం. మాకు అర్థం కాక బిల్ ఎంత అయింది, ఏంటిది, ఏం స్పెషల్ ఇడా అని చెప్పేసి కాల్ మాట్లాడిపిస్తున్నాం ఓనర్తోటి. ఫుడ్ అయితే ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే అస్సలు ఉండదు. ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. బెస్ట్ నేను సజెస్ట్ చేసేది కొన్ని ఉడిపి హోటల్స్ ఉంటాయి. ఉడిపి హోటల్స్ లో మనకి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఫుడ్ ఉంటుంది, అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు బయట ట్రై చేసినారంటే మీరు తినలేరు, ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. అండ్ మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి తిరుపతి ఉండే. మేము ఇక్కడ నుండి తిరుపతికి ఎలా వెళ్ళినాం, అరుణాచలం టు తిరుపతికి ఎలా వెళ్ళినాం, బస్ ఆర్ ట్రైన్ అన్ని క్లియర్ గా చెప్పి ఒక డీటెయిల్ వీడియో చేసిన. నెక్స్ట్ ఆ బ్లాగ్ చూసేయండి అలా అన్నమాట. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కింద కమెంట్స్ పెట్టండి, నేను మీకు క్లారిఫై చేస్తా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా. చలో బాయ్ బాయ్ నౌ.